జీవము కలిగిన దేవుని మాటలు వినుచున్న మా ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 65వ కీర్తన 4వ వచనములో ఒక మాట రాయబడ్డది. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకును వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని యొక్క మేలు చేత మనము తృప్తి కలిగి ఉంటాము అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనుషుడు ఎప్పుడు తృప్తి కలిగి ఉంటాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు తృప్తి కలిగి ఉంటాడు. అదే లోకంలో ఉంటే తృప్తి లేకుండా జీవిస్తాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. తృప్తి అంటే మనం అనుకున్న పనులు జరిగితే తృప్తి కలిగి ఉంటాం. అనుకున్న పనులు జరగకపోతే అసంతృప్తితో మనము లోకంలో ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలైన మనము దేవుని సన్నిధిలో ఉంటూ తృప్తితో మనం జీవించాలని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇక్కడ ఇదే 84వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే ఇక్కడ నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈనాడు దేవుని సన్నిధికి రాండి అని పిలిస్తే చాలామంది రాలేకపోతుంటున్నారు. ఎందుకు అంటే తృప్తి లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు 6 దినములు మనము కష్టపడి పని చేయటానికి దేవుడు సమయం ఇచ్చాడు. అయినా తృప్తి లేకుండా మనుషుడు జీవిస్తున్నాడు. కాబట్టి దేవుని మందిరంలో ఉండి తృప్తి కలిగి మనం ఉండాలి. చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ తృప్తి లేకపోతున్నారు. ఎందుకు అంటే ఆయన యందు భయము కలిగి ఉండాలి. ఇదే ఇక్కడ ఏమంటున్నాడు, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరములో నివసించుట ఎంత మేలు. భక్తిహీనుల గుడారంలో లోక సంబంధమైన మాటలు మాట్లాడుచు లోక సంబంధమైన పనుల్లో జీవిస్తూ ఉంటే కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి అసంతృప్తిగా ఉండడం మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో తృప్తిగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించే విధంగా ఉండాలనేదే ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం.